ఇక గంగవరం మత్స్యకారుల చిరకాల కోరిక త్వరలో నెరవేరబోతుందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. యారాడ జెట్టి నిర్మాణాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. 2014 నుండి 19 వరకు టీడీపీ ప్రభుత్వం యారాడ జెట్టి నిర్మాణం కోసం కృషి చేసిందన్నారు. 2019లో ప్రభుత్వం మారటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చిందన్నారు. ప్రస్తుతం కూటమి పాలనలో డీపీఆర్ రూపొందించే పని కూడా కొలిక్కి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మత్స్యకారులకు మేలు చేస్తామన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గతంలో గంగవరం పోర్టు స్థాపించినప్పుడు ఆ గ్రామానికి బ్రేక్ వాటర్ అని జెట్టి అని నిర్మాణం చేస్తాం అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది 2008లో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్. సో మేము 2014 నుంచి గంగవరం పోర్టు వాళ్ళ మీద ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. తర్వాత తెలిసింది ఏంటంటే అది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ జ్యూరిడిక్షన్ కి వస్తుంది. ఒక ఏదైనా పోర్టు ముందు స్థాపిస్తే దానికి 11 కిలోమీటర్లు ఇరువైపులా ఆ పోర్టు జ్యూరిడిక్షన్ వస్తుంది. ఆ పోర్టు వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్. సో 2000 మేము 4 సంవత్సరాలు చూసిన తర్వాత అర్థమైంది. ఆ తర్వాత విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారితో మాట్లాడి వాళ్ళు 2018 చివరికి మా పదవీ కాలం పూర్తి కావస్తున్న టైంకి వాళ్ళు పర్మిషన్ వాళ్ళు ఒక నోట్ ఇచ్చారు, బోర్డు రెజల్యూషన్, మీరు దాన్ని డిపిఆర్ రెడీ చేయమని చెప్పేసి. సో 2019లో మేము దిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అలాగే మరుగుపడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడి దానికి డబ్బులు కేటాయించాలి అని చెప్పిన తర్వాత కొంత కదిలికి వచ్చింది. అది కేవలం ఒక మ్యారిటైమ్ బోర్డు వల్ల కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్స్ తో కూడా చేస్తే బాగుంటుంది. కనుక అక్కడ ఆ యారాడ్లో దాన్ని నిర్మాణం చేస్తే రేపు టూరిజం కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రేపు ఎవరైనా సముద్రంలోకి వెళ్ళాలన్నా బోట్లు అని పెట్టుకున్నా సరే ఈ బ్రేక్ వాటర్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్రేక్ వాటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలలు లేకుండా ఉంచడం, ఒడ్డుకి తీరానికి సులువుగా వచ్చడం, రావడానికి కోసం ఆ బ్రేక్ వాటర్ అంటాం. ఆ బ్రేక్ వాటర్ ని త్వరితగతం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాం. ఇప్పుడు పోర్టు వారితో కూడా మాట్లాడాం, మ్యారిటైమ్ బోర్డు వారితో, ఏపీ మ్యారిటైమ్ బోర్డు వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నాకు చాలా నమ్మకం ఉంది, నా హయాంలో అది పూర్తి చేస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.